హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు మా జున్ను గ్రూమింగ్‌కి సంబంధించిన వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. మా జున్నుని గ్రూమింగ్ కోసమని చెప్పేసి కుకట్పల్లిలో ఉన్న బౌ బౌ టు మియామ్ మియామ్ స్టోర్‌కి తీసుకువెళ్ళాము. అసలు గ్రూమింగ్ అంటే ఏమిటి? వాటిలో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఛార్జెస్ ఎలా ఉంటాయి? ఇలా చాలా డౌట్స్ పెట్ పేరెంట్స్‌కి వస్తూ ఉంటాయి. కొత్తగా డాగ్స్‌ని తీసుకున్న వాళ్ళకి, లేదంటే తీసుకోవాలి అనుకునే వాళ్ళకి, లేదంటే డాగ్స్‌ని ఇప్పటి వరకు పెంచుతూ ఎప్పుడూ కూడా ఇలా బయటకి గ్రూమింగ్‌కి తీసుకురాని వాళ్ళకి కూడా ఈ వ్లాగ్ అయితే చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. జనరల్‌గా నేను కూడా మా జున్నుకి నేనే ఇంట్లో గ్రూమింగ్ చేస్తూ ఉంటాను. మా జున్నుని గ్రూమింగ్ కోసమని బయటకి తీసుకురావడం ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ గ్రూమింగ్ చేయించిన తర్వాతే నాకు కూడా చాలా విషయాలు తెలిసాయి. అసలు గ్రూమింగ్ ఎలా చేస్తారు అనేది ఎక్స్‌ప్లోర్ చేయడానికి, మా జున్ను లుక్ ఎలా చేంజ్ అవుతుంది తెలుసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. అసలు మన డాగ్‌కి గ్రూమింగ్ చేయించాలంటే ఫస్ట్ ప్రొసీజర్ మనం అపాయింట్మెంట్ తీసుకోవాలి. అంటే 1 ఆర్ 2 డేస్ ముందే మనం గ్రూమింగ్ సర్వీసెస్ వాళ్ళకి కాల్ చేసి ఒక స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. మేము కూడా ఇక్కడికి రావడానికి ముందు గూగుల్‌లో పెట్ గ్రూమింగ్ సర్వీసెస్ అని వెతుక్కొని కొన్ని నంబర్స్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ కోసమైతే అడిగాము. మాకు స్లాట్ దొరకడమే చాలా కష్టమైందండి. ఇప్పుడైతే ఏమీ ఖాళీ లేవు. ఇంకా 1 ఆర్ 2 డేస్ తర్వాతనే మీకు స్లాట్ ఇవ్వగలమని చెప్పారు. ఈ ఒక్క స్టోర్‌లో మాత్రమే మీకోసం టైం అడ్జస్ట్ చేస్తాము. ఈవినింగ్ 4:00కి తీసుకురమ్మని చెప్పారు. మేము ఈ స్టోర్‌కి రీచ్ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సొచ్చిందండి. ఆల్రెడీ ఒక హస్కీ డాగ్‌కి లోపల గ్రూమింగ్ అవుతుంది. ఆ టైంలో నేను ఈ స్టోర్‌లో కొన్ని వీడియోస్ అయితే తీయగలిగాను. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో కాకుండా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. అవన్నీ కూడా మా జున్ను గ్రూమింగ్ అయిపోయిన తర్వాత వీడియో ఎండింగ్‌లో యాడ్ చేస్తాను. వీడియోస్ యాడ్ చేయడంతో పాటుగా ఈ స్టోర్‌లో ఏమేం దొరుకుతాయి, వీళ్ళ దగ్గర ఏమేం సర్వీసెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వీడియో ఎండింగ్‌లో షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు గ్రూమింగ్ అంటే కూడా ఏంటో మీకు చెప్తాను. గ్రూమింగ్ అంటే ఏమీ లేదండి. సింపుల్‌గా చెప్పాలంటే హెయిర్ కట్ అనమాట. ఇప్పుడు గ్రూమింగ్ సెక్షన్ నుంచి ఒకరొచ్చి మా జున్ను బ్రీడ్ ఏంటి, వాడి హెయిర్ లెంత్ ఎంత ఉంది, ఎంత కట్ చేయాలి, అలాగే వాడు ఫ్రెండ్లీనా కాదా ఇదంతా కూడా చెక్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడైతే నేను మా జున్ను గ్రూమింగ్‌కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను.
చూసారు కదండి, ఈ నెయిల్ ట్రిమ్మింగ్తో మా జున్ను గ్రూమింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక దీని తర్వాత మా జున్నుకైతే ఫొటోస్ అండ్ వీడియో షూట్ జరిగిందండి. ఈ షాప్ వాళ్ళే వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి మా జున్నుకి ఫోటో షూట్ అయితే చేశారు. ఇప్పటి వరకు వాళ్ళ పెట్స్ని గ్రూమింగ్కి తీసుకెళ్ళిన వాళ్ళకి గ్రూమింగ్ ప్రాసెస్ అంతా తెలియడం కోసం నేను తీసిన కొన్ని వీడియోస్ని ఇక్కడైతే నేను పోస్ట్ చేయడం జరిగింది. కొన్ని నార్మల్గా పోస్ట్ చేస్తే కొన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పోస్ట్ చేశాను. మా జున్నుని గ్రూమింగ్ రూమ్లోకి తీసుకొచ్చినప్పటి నుండి ఈ ఫోటోషూట్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక 2 అవర్స్ అయితే టైం పట్టిందండి. ఇక్కడ గ్రూమింగ్ సర్వీస్ అంతా కూడా చాలా బాగుంది. కానీ స్మాల్ బ్రీడ్స్ లైక్ షిడ్జు కానీ లేకపోతే మా జున్ను మినీ పొమెరేనియన్ ఇలాంటి స్మాల్ బ్రీడ్స్కి అంతసేపు నుంచోవడం కొంచెం కష్టమేమో అనిపించింది. మా జున్నుని ఇక్కడికి గ్రూమింగ్కి తీసుకొచ్చే వరకు కూడా మాకు గ్రూమింగ్కి ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి డాగ్స్కి, అంటే గీజర్, ఏసీ ఇలాంటివన్నీ ఉంటాయి, ఇంత హైజీన్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఒక హెయిర్ కట్కి ఇంత ప్రొసీజర్ ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్గా వీళ్ళ సర్వీసెస్తో మేమైతే హ్యాపీ అయ్యాము. మా జున్ను హెయిర్ కట్ తర్వాత ఎలా ఉన్నాడనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఇక్కడ గ్రూమింగ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయో మీకు చెప్తాను. ఇక్కడ గ్రూమింగ్కి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయండి. ప్యాకేజెస్ అంటే మన డాగ్కి నార్మల్ బాత్ చేయించాలా, రాయల్ బాత్ చేయించాలా అనేది ఒక 2-3 టైప్స్ ఆఫ్ బాత్స్ అయితే ఉన్నాయి. అలాగే ఈ గ్రూమింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి డాగ్ బ్రీడ్ పైన, హెయిర్ లెంత్ పైన, అలాగే హెయిర్ కట్ ఎంత కావాలి, 0 కట్ చేయాలా, 1 ఇంచ్ చేయాలా, 2 ఇంచ్ చేయాలా, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. మా జున్నుకైతే 1500 ఛార్జ్ చేశారు. ఇంకా మీకు ఈ గ్రూమింగ్ సర్వీసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నేను ఈ షాప్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మా జున్నుకి ఇక్కడ స్నానం చేయించినప్పుడు ఈ షాంపూ వాడారంటండి. ఈ షాంపూ వాడడం వల్ల ఫర్ గ్రోత్ బాగుంటుందంట, చాలా స్మూత్గా కూడా ఉంటుందంట. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్టోర్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. ఈ స్టోర్ వచ్చేసి కుకట్పల్లి మెట్రో పిల్లర్ 814 దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి పక్కనే ఉంటుంది. ఇక్కడ ఎక్వేరియంస్ ఉంటాయి, అలాగే పెట్ ఫుడ్, పెట్ యాక్సెసరీస్, పెట్ గ్రూమింగ్ సర్వీస్, పెట్ ట్రైనింగ్, అలాగే బోర్డింగ్ కూడా ఉంది. దాంతోపాటుగా పెట్ క్లినిక్ కూడా ఉందంట. ఇంతేకాకుండా వీళ్ళు డాగ్స్, క్యాట్స్, ఫిషెస్, బర్డ్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తారు.
ఇంతేనండి, ఈ వీడియోనైతే ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.